ఆషాఢంలో జరిగే బోనాలు అంటే గ్రామదేవత అమ్మవారిని పూజించే పండుగ. భోజనం ప్రకృతి, బోనం అంటే వికృతి, బోనం అంటే భోజనం. దీన్ని కొత్త కుండలో వండి ప్రదర్శనగా వెళ్ళి గ్రామదేవతకు భక్తితోటి సమర్పిస్తారు. చిన్న ముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళి బోనాలు సమర్పిస్తారు. ఈ విధంగా బోనాలు సమర్పించటం వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బోనాలను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నారు. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి, ఇత్తడి లేదా రాగి కుండలలో తమ తలపై పెట్టుకొని దేవి గుడికి వెళ్తారు. బోనాల కుండలను వేప రెమ్మలతోటి, పసుపు, కుంకుమ, బియ్యపిండి ముగ్గులతోటి అలంకరిస్తారు. పైన ఒక దీపాన్ని ఉంచుతారు. మైసమ్మ, పోచెమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మొదలైన పేర్లు గల ఈ గ్రామ దేవత గుళ్లను ఎంతో సుందరంగా అలంకరిస్తారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. భక్తులు దేవిని దర్శించుకొని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చింది అనే భావనతోటి భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగాలతోటి బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. బోనాల సందర్భంగా పొటేళ్ల రథంపై అమ్మవారిని ఊరేగింపు చేస్తారు. కోడి పుంజులను, పొటేళ్లను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. బోనాలను మోసుకొని వెళ్తున్న మహిళలను అమ్మవారు ఆవహిస్తారని భావిస్తారు. ఆమెను శాంతపరచడానికి ఈ మహిళలు ఆలయానికి సమీపించే సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లను పోస్తారు. భక్త బృందం తొట్టెలను అమ్మవారికి సమర్పిస్తారు. బోనాల పండగ గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలవుతుంది. లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజులు ఉంటారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు.